భారత మాతా రాణా న్యూస్. నా పేరు రవలి. అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను కలియదిరిగి ప్రచారాన్ని హోరెత్తించిన ఆదిప్ చివరి దశ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సబ్బవరం మండల కేంద్రంలోని సాయినగర్ లో పర్యటించిన అన్నంరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక జోడుగుళ్లు కూడలి నుంచి సాయినగర్ కాలనీ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది ప్రజలు పాల్గొని బాణసంచా కాల్చి పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దైడం ప్రసాద్, శృతి అధ్యక్షులు కర్రిబాబు, ఉప సర్పంచ్ మండల లక్ష్మణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 14లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలేంటి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని నెరవేర్చారు. ఇదే ఇవాళ సబ్జెక్ట్. ఒక్కసారి 2014 కోసం అడుగుదాం. ఒక్కసారి చెప్పండి అమ్మా మీరు అందరూ. రెడ్డి గారు చెప్పారు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? 126 హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు అదే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆయన నెరవేర్చిన ఏంటి కూడా మిమ్మల్ని అడుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు మీకు అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా? ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశారా? గవర్నమెంట్ స్కూల్లో పథకాలు నేను మిమ్మల్ని అడిగాను, అందుకే ఇస్తున్నారా లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఏం చేశారంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అమ్మ మీకు డిపో ఎక్కడ ఉండేదమ్మా? రేషన్ డిపో అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు నిలబడేవాలి. ఎండైనా వానైనా చలైనా అక్కడ నిలబడాల్సిందే. వికలాంగులు వృద్ధుల పరిస్థితి అయితే ఇంకా ఇబ్బందిగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెన్షన్లు నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గర తెచ్చిస్తున్నారా లేదా చెప్పండి ఒకసారి. ఇస్తున్నారమ్మా? మరి పోయిన నెలేమో పంచాయతీ నిలబడ్డారు, అవునా కాదా? మరి వాలంటీర్లు తెచ్చేవాళ్ళు కదా, పెన్షన్ ఎందుకు ఇవ్వలేదమ్మా మీకు? ఎందుకు ఇవ్వలేదు? చూడండి జాగ్రత్త. నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు. చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్. చూసారా మారా? ఆయనే చంద్రబాబు నాయుడు చూడదాన్ని మేమే ఆపేమని అంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూడండి ఏంటో మరి వాళ్ళకి వచ్చినటువంటి ఆనందం. ఈ పెన్షన్లు వాలంటీర్లు తెచ్చిస్తే వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరింతగా మెచ్చేసుకుంటారు. ఈ 2 నెలలు ఇబ్బంది పెడదాం, ప్రజలను ఇబ్బంది పెడదాం అని చెప్పి. అమ్మా ఏప్రిల్ మే అంటే ఇలాంటి ఎండల్లో మీరు అందరూ లైన్లు కట్టి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ నిలబడి పెన్షన్లు తీసుకుంటే నేనే ఆపించానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. పట్టించుకోకపోయినా ఈ 3,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి దేహి అని ఎవరి దగ్గర చేయి చాపకుండా మందులు కావాలన్నా అవసరాలు కావాలని వాళ్ళు తీర్చుకుంటారంటే ఈ 3,000 రూపాయలతోనే, అవునా కదమ్మా? నేను సపవరంలోనే గడప గడపకి చేస్తున్నప్పుడు